సో మనమైతే కావల్లో ఉన్నామన్నమాట. నారా లోకేష్ పాదయాత్ర చేసి అంటే యువగళం పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అశేష జనవాహిని ఇక్కడ ఈ పాదయాత్రలో కావ్య కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి యువగళం స్ఫూర్తి యాత్రలో పాల్గొనేందుకు మనం చూడవచ్చు. మొత్తం కూడా జనాలు తరలి వచ్చారు. నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఫోన్ 9849048821 90061655. చాలా మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. కావ్య కృష్ణారెడ్డికి సంఘీభావంగా తమ వంతుగా తామంతా కూడా ఆయనతో కలిసి నడవడానికి ముందుకు వచ్చారు. ప్రధానంగా కావల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మౌలిక సదుపాయాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. కావలి పట్టణంలో రోడ్ల విస్తరణ కావచ్చు, నేషనల్ హైవేతో కనెక్టివిటీ కావచ్చు, అండర్ పాస్ల నిర్మాణం లాంటి కొన్ని కార్యక్రమాలతో పాటు తాగునీరు అంటే బ్రిడ్జ్ ఉంటుంది, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటి కనెక్టివిటీకి సంబంధించి ఉదయగిరి బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా కావ్య కృష్ణారెడ్డి చేసినటువంటి పరిస్థితి. యువకులు చాలామంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కావలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఎలాంటి సమస్యలు పరిష్కరించారు, ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా పరిష్కరించాల్సినవి? ఈరోజు కావలి చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచి ఈరోజు ప్రతి ఒక్క ఓటర్కి కూడా అతనికి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ప్రతి ఒక్క ఓటుకి న్యాయం చేయాలనేసి ప్రతిరోజు 24 గంటల ప్రజల మధ్య ఉంటూ కావాలని అతను 5 సంవత్సరాల టైంలో ప్రతి ఒక్క రోజుని అభివృద్ధికే కేటాయించి ఈరోజు కావాలని ఎంత అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రని 3 సంవత్సరాల సందర్భంగా ఆయన ఈరోజు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగా ఈరోజు కావాలని కూడా అభివృద్ధి చేస్తూ అందరు నాయకులను ఈరోజు కలుపుకుంటూ ఈరోజు యువగళం పాదయాత్రని ఈరోజు కావలి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి కొత్తపల్లి దాకా కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులందరూ సమానత్వం చేసుకొని ఈరోజు మీ అందరం కలిసి ఉన్నామనే ఒక ఐక్యతని ఈరోజు రాష్ట్ర స్థాయికి తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో మీ అందరం యువకులం పాల్గొని ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా అదృష్టం. ఇటువంటి మంచి ఎమ్మెల్యేకి మేము ఎప్పుడు కూడా యువకులంతా సపోర్ట్ చేస్తాం. 2029లో కూడా ఆయన మేము భారీ మెజారిటీతో గెలిపించుకొని కావలి చరిత్రలో అతన్ని మేము భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలుచుకుంటాం తెలియజేసుకుంటున్నాం. అంటే మీ ఏరియా ఏంటి, మీ ఏరియాలో ఇప్పటిదాకా పరిష్కరించిన సమస్యలు ఏంటి? మీరే చెప్పండి. మీ ఏరియా ఏంటి, ఇప్పటిదాకా ఆయన పరిష్కరించిన సమస్యలు ఏంటి? ఈరోజు మా ఏరియా వచ్చేసి కావలిపట్నం వైకుంఠపురం. ఎన్నో గత సంవత్సరాల నుంచి అనపకుండా ఎంతో వర్షాలు వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ చాలా ప్రజలు ఇళ్ళలోకి పోతుంటే ఈరోజు ఎమ్మెల్యే గారు సుమారు 25 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ అనపకుంట మొత్తాన్ని ఇళ్లలోకి నీళ్ళు వెళ్లకుండా అక్కడటువంటి ఈ మొత్తం 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ డ్రైనేజ్ మొత్తం నీటి క్లీన్ జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. వైకుంఠపురంలో బ్రిడ్జ్ దగ్గర ఎమ్మెల్యే గారు మాకు మేనిఫెస్టో చెప్పినట్టుగా సార్ తొందరలోనే దాని గురించి అండర్ బ్రిడ్జ్ కూడా అయిపోతున్నారు. దానికి మా వైకుంఠపురం ప్రజల తరపున కూడా ఎమ్మెల్యే గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరికొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పాదయాత్రలో కావ్య కృష్ణారెడ్డి గారు ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరించారు, ఎస్పెషల్లీ ఈ ఏరియాకి సంబంధించి? కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా వెనకబడిన ఇదిగా అవపడింది ఆయనకి. ఆ రోజు అందరికీ హామీ ఇచ్చాడు, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపియండి, నీ గెలిచిన తర్వాత మీకు ఈరోజు ఏ హామీలు ఇస్తున్నానో అవి మొత్తం 1.5 సంవత్సరంలోనే నేను నెరవేరుస్తానన్నాడు. అదేవిధంగా 70 ఏళ్ల చరిత్రలో అనపకుంటనే ఒకటి ఉంది. ఈ జంతాపేట వైకుంఠపురం మొత్తానికి అది చాలా పాడుబడి బావుల్లోకి మురికినీళ్ళు కూడా దిగుతుంటే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాట ప్రకారం గెలిచిన తర్వాత దాన్ని రిపేర్ చేసి బావుల్లోకి మురికినీరు పోకుండా చేయడం జరిగింది. అందువలన కావ్య కృష్ణారెడ్డి అంటే ప్రతి వాళ్ళు ఆడపడుసులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా మళ్ళీ కావ్య కృష్ణారెడ్డి మాకు ఎమ్మెల్యేగా కావాలని
ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర పెడితే దాదాపు 10,000 మందితోటి పాదయాత్ర వీళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఎక్కడెక్కడి నుంచో కావ్య కృష్ణారెడ్డి కోసం పాదయాత్రలో 11 కిలోమీటర్లు ఇంతలా ఎండను కూడా లెక్క చేయకుండా నడవడానికి కంకణం కట్టుకొని ముందుకు వస్తున్నారు. కాబట్టి మళ్ళీ 2029లో మా కావల ప్రజలు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు. కావలి నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు. ఎవరన్నా ఫోన్ చేస్తే 2 రోజులు కానీ ఫోన్ తీసేవాళ్ళు కాదు. ఆ సమస్య అడిగేళ్ళకి 4 రోజులు పట్టేది. ఇది అట్ట కాదు. కావ్య కృష్ణారెడ్డి నిద్రపోడు, కార్యకర్తలని నిద్రపోనియట్లేదు. ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి లోకేష్ గారు సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతూ ఉంది. కూటమి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే విధంగా కావలి నియోజకవర్గంలో కూడా అదే స్ఫూర్తితో ఈరోజు కృష్ణారెడ్డి గారు ఈ 2 సంవత్సరాల దగ్గరగా ఇంకా 2 సంవత్సరాలు కాని కాలంలోనే 480 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు ఈ నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. దానికి కూడా ప్రజల్లో వచ్చే స్పందన ఈరోజు స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారితో ఆయన సారథ్యంలో పనిచేయడానికి, ఆయన నాయకత్వంలో మేమంతా ఉన్నాం, అదే లోకేష్ గారి స్ఫూర్తి అని చెప్పి తెలియజేసేదానికి సంఘీభావంగా ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ యాత్రకి ప్రజలందరూ కూడా ఈ కావలి నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పి తెలియజేసుకోవచ్చు. అన్యాయం, అక్రమం, రౌడీజం రాజ్యమేలుతున్న సమయంలో ఒక యువ నాయకుడిగా ముందుకొచ్చి అతను యువగళం పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపి ప్రజలకి భరోసాగా ఉండి ఈరోజు అధికారం రావడానికి కూటమి ప్రభుత్వం ముఖ్య కీలక వ్యక్తి లోకేష్ బాబు గారు. అటువంటి వారి లోకేష్ బాబు పాదయాత్ర ఈ కావలి నియోజకవర్గం చేరుకునే క్రమంలో రూరల్ ప్రాంతం కొత్తపల్లి గ్రామంలో 2000 కిలోమీటర్లు చేరుకోవడం గమ్యం. దానికి చిహ్నంగా వారు స్తూపం నిర్మించడం, అది లోకేష్ బాబు 3 సంవత్సరాలై ఈ రోజుకి యువగళం పాదయాత్ర మొదలుపెడితే ఈ రాష్ట్రంలో ఎవరు దీన్ని ఊహించినటువంటిగా కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆ యువ నాయకుడికి మద్దతుగా ఈరోజు కావలి ఎన్టీఆర్ గారి విగ్రహం నుంచి కావలి రూరల్ ప్రాంతం కొత్తపల్లి గ్రామం వరకు వారి పోరాట స్ఫూర్తిని మరి ఇంకోసారి ప్రజలకు తెలియజేయడానికి వారు ఈ యాత్ర ప్రారంభించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కృష్ణారెడ్డి గారి అనుచరులుగా ఉన్నటువంటి మేమందరం కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు లోకేష్ బాబు గారు నిర్వహించిన యువగళం యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారి మనసులో వచ్చిన థాట్కి ఈ 3 సంవత్సరాలకి లోకేష్ బాబు గారికి చేసిన దానికి ఏదో ఒక స్ఫూర్తి యాత్రగా ఆయన ఏదో కృతజ్ఞతగా లోకేష్ బాబుకి ఇచ్చిన గిఫ్ట్ పరంగా మేమందరం అనుకుంటున్నాము. మా 30వ వార్డు నుంచి నాయకులు, మా అధ్యక్షుడు మునవ వెంకట మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో గంగుల చంద్రశేఖర్ గారు, జిఎస్టీ శ్రీధర్ గారు, మరి కొంతమంది మహిళా నాయకుల ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారు నిర్వహించిన యువగళం యాత్రకి మా ఎమ్మెల్యే 150 మంది గారు మా వార్డు నుంచి వచ్చిందని సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం. అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనవి, అవి వేళ్లతో లెక్కపెట్టలేనివి. కాబట్టి ఈ అభివృద్ధి మన నోటితో చెప్పేదానికన్నా కళ్ళతో అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక బ్రిడ్జి, ఉదయగిరి బ్రిడ్జి డెవలప్మెంట్ అయితే, రోడ్లు డెవలప్మెంట్, తార్ రోడ్డు, తుమ్మలపెంట తార్ రోడ్లు అయితే, పథకాలు 6 సూపర్ 6 పథకాలు అయితే ప్రతి ఒక్క పేద ప్రజలకి అందుబాటులో ఇస్తూ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ఏ పార్టీకి అతీతంగా, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సూపర్ 6 పథకాలు ఇస్తూ మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణ గారి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు, కాలువలు అన్నీ డెవలప్ చేశారు. తుమ్మలపెంట రోడ్డు, కావలి బైపాసు, కావలి ఐకాన్ సెంటరు, కావల్లో సారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 70% బాగా వర్క్ జరిగింది సార్. ఇంకా 30% జరగాలంతేను. మాకు కావాల్సినవన్నీ ప్రతిదీ ఏది అడిగితే అది, వాటర్ కానీ, మున్సిపాలిటీ కానీ, దోమలు కానీ, కుక్కలు పెడత కానీ ఏది లేకుండా చేశాడు సార్.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వార్డులో మహిళలు అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమం ఎంతో ఇదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివరి వరకు పూర్తయ్యేదాకా ఈ ప్రోగ్రాంకి అందరూ అటెండ్ అవుతారని ఉత్సాహంగా కొత్తపల్లి దాకా మా వార్డు నుంచి 30 వార్డు నుంచి అందరూ పాల్గొంటున్నారు. ఎంతో విధంగా ఈ ప్రోగ్రాం కోలాహలంగా జరుగుతున్నందుకు మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు? కావలిలో ఇనుపెన్నడు లేని ఏ ఒక్క ఎమ్మెల్యేని సాధించలేని 400 కోట్ల రూపాయలతో కావలికి విపరీతంగా ఫండ్స్ తీసుకొచ్చి అన్ని కావల్లో కనకపట్టణం చేర్చే దాంట్లో మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎంత కృషి ఉందని ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారికి ఉన్న ఇమేజ్ ఏ ఒక్క నాయకుడికి లేదని మేము మా అన్ని విధాలుగా మేము భావిస్తున్నాం. ఈ 30వ వార్డులో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. కాలువలు కానీ, రోడ్లు కానీ, మున్సిపాలిటీ వర్కులు కానీ ఎన్నో విధంగా మన రైల్వే రోడ్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అంతేకాదు తుమ్మలపెంట రోడ్డు కానీ, మన హైవే రోడ్డు కానీ అన్నీ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎంత ఫండ్ తీసుకొచ్చి మనకు చేశారంటే ఇలాంటి నేత మనకు మళ్ళీ కావాలి. ఇలాంటి నేతను మళ్ళీ కష్టపడి అయినా మనం మళ్ళీ నెరవేర్చుకోవాలి. ఆయన్ని మనం నిలబెట్టాలి. సో మొత్తానికి కావ్య కృష్ణారెడ్డి చేపట్టినటువంటి పాదయాత్రలో పాల్గొనేందుకు చాలామంది తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కావాలని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే అభివృద్ధి చేసి తీరుతారు. ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగింది, మరింత అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ కావలి.